మాజీ మంత్రి వడ్డీ రంగారావు సేవలు చిరస్మరణీయమని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కొబ్బరి తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన వడ్డీ రంగారావు మున్సిపల్ పార్కును మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి తొలి మంత్రిగా వడ్డీ రంగారావు ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. మహనీయుల స్ఫూర్తితో మచిలీపట్నం అభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి అడుగడుగునా వైసీపీ నాయకులు అడ్డుపడుతున్నా తట్టుకొని ముందుకు వెళ్తున్నామని అన్నారు. మాజీ మంత్రి వడ్డీ రంగారావు కాంస్య విగ్రహం ఏర్పాటుకు మాజీ మంత్రి పేర్ని నాని గత 5 ఏళ్ల పాటు అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దివంగత నాయకులు మచిలీపట్నానికి చాలా విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి వడ్డీ రంగారావు గారి విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ పార్క్లో ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు కొనకళ్ళ నారాయణరావు గారు, బోరగడ్డ వేదవ్యాస్ గారు, అలాగే వడ్డీ రంగారావు గారి కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మాయిలు కానీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆయన 1913వ సంవత్సరంలో ఆయన జన్మించారు, జూన్ 20వ తారీఖు. తర్వాత ఆయన స్వతంత్ర సమరయోధుడిగా కాంగ్రెస్ పార్టీలో కూడా వర్క్ చేసి తర్వాత జనతా పార్టీలో చేరి 1978లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఆయన గెలవడం జరిగింది. అంటే ఆయన కౌన్సిలర్గా కూడా పనిచేశారు, 2 సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా, తర్వాత మళ్ళీ టీడీపీలోకి జాయిన్ అయ్యి 1985లో ఆయన మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా రావడం జరిగింది ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో. తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు, మున్సిపల్ మినిస్టర్గా. అంటే ఆయన మున్సిపల్ కౌన్సిలర్ నుంచి మున్సిపల్ మినిస్టర్ వరకు చేసినటువంటి ఘనత వడ్డీ రంగారావు గారికి దక్కుతుంది. మరి ఆయన సేవలు మచిలీపట్నానికి చాలా కార్యక్రమాలు ఆయన చిరస్థాయిగా ఉండే విధంగా చేయడం కూడా జరిగింది. మరి ఆయనకి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం మేము గతంలోనే ఇక్కడ తీర్మానం చేసి విగ్రహానికి ఈ పార్క్కి ఆయన పేరు పెడదాం, పార్క్లో పేరు పెట్టి ఆయన విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులన్నీ కూడా రిక్వెస్ట్ చేశారు మమ్మల్ని, గతంలో నేను ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు. కానీ తర్వాత వచ్చినటువంటి మరి పేర్ని నాని గారు కనీసం ఆయన పేరు పెడతా కూడా ఇష్టపడలా. ఈ పార్క్కి వడ్డీ రంగారావు గారు పేరు పెడితే మరి ఏమవుతుందో, వాళ్ళ సొమ్ము ఏం పోతుందో, ఎందుకంటే ఆయన చేసిన సేవలు గుర్తింపుగా వాళ్ళు అడిగిన దానికి తీర్మానం చేశాం. ఆ రోజు నిధులు కూడా కొంత కేటాయింపు చేశాం. మళ్ళీ తిరిగి ఈరోజు ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, మరి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకోవడం కూడా జరుగుతోంది. కరెక్ట్గా ఆయన 1913 జూన్ 20, అదే జూన్ 20వ తారీఖు ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. వారిని మరి ఆయన ఆశీస్సులు మన బందరు పట్టణానికి ఉండాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మచిలీపట్నం కోసం పాటుపడిన అందరికీ కూడా విగ్రహాలని, ఎందుకంటే రోడ్ల మీద పెడడానికి మేము మొట్టమొదటి నుంచి కూడా నేను అది మంచి సంస్కృతి కాదని చెప్పి భావించి రోడ్ల మీద పెట్టకుండా ఇలాంటి పార్కులో పెడితే వాళ్ళకి గౌరవించినట్టు ఉంటుంది, అది చరిత్రలో కూడా ఉంటుంది.